దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తను నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 208. పని చేయాల్సి వస్తుందని తలనొప్పి అంటూ నాటకాలు ఆడుతుందా అంటూ మోహన్ లేచి తన రూంలోకి వెళ్ళి చూసేసరికి శ్రేయ చాప మీద పడుకొని నిజంగానే జ్వరంతో బాధపడుతూ ముసుగు కప్పుకొని వణుకుతూ ఉంటుంది. అలా పడుకున్న తనని కాస్త కంగారుగా చూసి శ్రేయ అంటూ దగ్గరకొస్తాడు. మోహన్ పిలుపు కూడా వినిపించుకోనంతగా తను జ్వరంతో బాధపడుతూ మూలుగుతూ పడుకొని కనిపిస్తుంటుంది. వచ్చి తన దగ్గర కింద కూర్చొని శ్రేయ అంటూ తన నుదురు పట్టుకొని చూసేసరికి ఒళ్ళు బాగా కాలిపోవడం చూసి ఇంకా కంగారు పడుతుంటాడు. జ్వరంతో కాలిపోతూ మూసిన కన్ను తెరవని పరిస్థితిలో ఉండి కనిపిస్తుంటుంది. కంగారుగా ఫోన్ తీసి డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్పి పెట్టేసి 2 చేతులతో తనని ఎత్తుకొని బయటికి తీసుకుని వస్తాడు. శ్రేయాని అలా తీసుకురావడం చూసి శకుంతల, రామకృష్ణ గారు ఆశ్చర్యపోతూ శ్రేయాకి ఏమైంది మోహన్ అంటూ దగ్గరకొస్తారు. అమ్మా, తనకి విపరీతంగా జ్వరంగా ఉంది. పిలిచినా కూడా వినే పరిస్థితిలో లేదు. ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేశాను, వస్తానని చెప్పాడు. ఈలోపు తన్ని నా రూమ్లో బెడ్ మీద పడుకోబెడతాను అని చెప్పి స్టెప్స్ ఎక్కి తీసుకుని వెళ్తుంటాడు. అయ్యో పాపం, తలనొప్పి అంటే ఏదో కాసేపు తలనొప్పి ఉండి తగ్గిపోతుందేమో అనుకున్నాను, కానీ ఇంతగా జ్వరంతో బాధపడుతుందని అనుకోలేదండి అంటుంది శకుంతల బాధపడుతూ. చూసుకోవాలి కదా శకుంతల, రాత్రి కూడా తను అంతగా భోజనం చేయలేదని నువ్వే చెప్పావు కదా. బహుశా రాత్రి నుంచి తన ఆరోగ్యం పాడు కావటం మొదలైందేమో అంటాడు రామకృష్ణ గారు బాధపడుతూ. కావచ్చండి అంటుంది శకుంతల కంగారుతో. స్పృహలో లేని తనని మోహన్ బెడ్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టి తడి క్లాత్ని నుదిటి మీద పెడతాడు. శకుంతల, రామకృష్ణ గారు బాబుని ఎత్తుకొని ఆ రూంలోకి వస్తారు. మనమే హాస్పిటల్ తీసుకెళ్తే మంచిదేమో మోహన్ అంటుంది శకుంతల. ఇంత ఫీవర్లో ట్రావెల్ చేయటం కూడా మంచిది కాదేమో అమ్మా. డాక్టర్ వచ్చి ఏ విషయమైంది చెప్తారు కదా. డాక్టర్ గారి మాటలు బట్టి చూద్దాము అంటాడు ఆరిపోయిన క్లాత్ని మళ్ళీ తడిపి తన నుదుటి మీద పెడుతూ. ఉలుకు పలుకు లేకుండా కన్న తల్లి అలా పడుకునేసరికి శకుంతల దగ్గర ఉన్న బాబు కూడా చూసి ఏడుస్తుంటాడు. మీ అమ్మకి ఏం కాదు నాన్నా, నువ్వు ఏడవకురా అంటూ నాయనమ్మ, తాతయ్య వారిని సముదాయిస్తుంటారు. బాబు ఏడవటం చూసి మోహన్ కూడా బాధపడుతూ కాసేపు బాబుని వాళ్ళ అమ్మకు దూరంగా బయటికి తీసుకువెళ్ళండి అమ్మా అంటాడు. అలాగేరా అని బాబుని తీసుకుని బయటికి వెళ్తారు. శ్రేయ పరిస్థితి చూసి మోహన్ కంగారు పడుతూ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా డాక్టర్ లోపలికొస్తాడు. త్వరగా తన్ని చూడండి డాక్టర్ అంటూ మోహన్ పక్కకు తప్పుకుంటే డాక్టర్ తన్ని చెక్ చేస్తుంటాడు. వైరల్ ఫీవర్ లాగా ఉందండి అంటాడు డాక్టర్. తగ్గుతుందా డాక్టర్, లేదంటే హాస్పిటల్లో అడ్మిట్ చేయమంటారా అని అడుగుతాడు కంగారు పడుతూ. అడ్మిట్ అవసరం లేదు, మామూలు వైరల్ ఫీవరే. ఒక ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఇస్తాను, అవి వాడండి. ఒకవేళ జ్వరం ఇంకా తగ్గకుండా మరీ హెవీ అయితే మాత్రం నాకు ఇంకొకసారి కాల్ చేయండి అని చెప్పి శ్రేయాకి ఇంజెక్షన్ చేస్తాడు. కాసేపట్లో తను స్పృహలోకి వస్తుంది. లేచాక ఏదైనా తినడానికి కానీ తాగటానికి కానీ ఇవ్వండి అన్నట్టు మరో విషయం, తల్లికి జ్వరం తగ్గే వరకు బాబుకి పాలు ఇవ్వకపోవడమే మంచిది. జ్వరం పాలతో బాబు కూడా ఇబ్బంది పడవచ్చు అంటాడు డాక్టర్. సరే డాక్టర్ అంటాడు మోహన్. తను స్పృహలోకి రాగానే కడుపులోకి ఏదనిచ్చి టాబ్లెట్స్ వేయండి. ఒక 2 డేస్ మాత్రం పూర్తిగా రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోతాడు. జ్వరంతో బాధపడుతూ పడుకున్న శ్రేయాని బాధగా చూస్తూ మోహన్ టాబ్లెట్స్ అక్కడ పెట్టి తన దగ్గరే కూర్చొని సాక్షికి ఫోన్ చేసి, శ్రేయాకి జ్వరంగా ఉంది సాక్షి, ఇవాళ ఆఫీస్కి రాలేను. ఏదైనా ముఖ్యమైన వర్క్కి సంబంధించినవి ఉంటే నాకు కాల్ చేయి అంటాడు. అయ్యో, శ్రేయాకి జ్వరమా? సరే మోహన్, తనని జాగ్రత్తగా చూసుకో. ఆఫీస్ విషయాలు నేను చూసుకుంటానులే, వరీ అవ్వకు అని అంటూ అటు నుంచి సాక్షి మాటలు వినిపించి ఫోన్ కట్ అవుతుంది.
ఫోన్ పక్కకు పెట్టి తన నుదుటి మీద ఆరిపోయిన క్లాత్ని మళ్ళీ తడిపి పెడుతుంటాడు. ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ముందు సూర్య ఆటో ఆపి యూనిఫామ్ షర్ట్ని ఆటోలో పెట్టి లోపలికి వస్తుంటాడు. భాను అడ్డుగా వెళ్తూ సూర్య ఎదురుగా రావటం చూసి, హాయ్ అన్నయ్య, ఏంటి ఇక్కడ సడన్ సర్ప్రైజ్ అని అడుగుతుంది. కళ్యాణ్ గారు ఒకసారి రమ్మని ఫోన్ చేశారు భాను, అందుకే కలుద్దామని ఇలా వచ్చాను అంటాడు సూర్య. ఓ అలాగా, సార్ ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు, వెళ్ళన్నయ్యా అని భాను చెప్పగానే సూర్య నవ్వుతూ క్యాబిన్ వైపు వెళ్తుంటాడు. ఓ పక్క నుంచి ఈశ్వర్ తన అటెండర్ డ్యూటీలో భాగంగా సిస్టమ్స్ క్లీన్ చేస్తూ సూర్య రావటం, భానుతో మాట్లాడడం అంతా గమనిస్తూనే ఉంటాడు. సూర్య క్యాబిన్లోకి వెళ్ళి, హాయ్ కళ్యాణ్ గారు అంటాడు ఫైల్ చూస్తున్న కళ్యాణ్ని చూస్తూ. రా సూర్య, కూర్చో అని కళ్యాణ్ నవ్వుతూ చెప్పగానే సూర్య వచ్చి కూర్చుంటాడు. ఫోన్ చేసి 2 కాఫీ అని చెప్పి ఫోన్ పెట్టేసి, ఎలా ఉంది మీ కొత్త సంసారం? క్రాంతి ఇంకా నీతో అలా కోపంతోనే ఉంటుందా అని అడుగుతాడు కళ్యాణ్. మామూలు కోపం కాదు కళ్యాణ్ గారు, నిప్పులు చెరుగుతున్న తన కళ్ళలోకి చూడాలంటేనే వణుకుతున్నాను అనుకోండి అంటాడు సూర్య కాస్త భయపడుతున్నట్టుగా చెప్తూ. సూర్య భయాన్ని చూసి కళ్యాణ్ కాస్త నవ్వి, మొన్ననే కదా మీ పెళ్ళైంది, నిదానంగా అన్నీ సర్దుకుంటాయిలే అంటాడు. వాళ్ళ మాటలు వింటూ ఈశ్వర్ ఫిల్టర్ కాఫీ ఫ్లాస్కోతో అక్కడికి వచ్చి వాళ్ళ ముందే కాఫీ కలుపుతూ వాళ్ళ మాటలు వినాలని చూస్తుండగా, కాఫీ నేను కలుపుకుంటాను, నువ్వెళ్ళు అంటాడు కళ్యాణ్. కాఫీ కలిపే వంకతో వాళ్ళ మాటలు వినాలని అనుకున్న ఈశ్వర్కి కళ్యాణ్ అలా చెప్పడం చూసి నిరాశపడుతూ, సరే సార్ అని వినయం నటిస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ కప్పులో డికాషన్ పోసి పాలు షుగర్ కలిపి సూర్యకిస్తూ, నాకు ఒక డౌట్ సూర్య, క్రాంతి నీ మీద అంత కోపంగా ఉండటానికి కేవలం క్రాంతిని నువ్వు లాఠీతోనే కొట్టించడమే వల్లనేనా, లేదంటే ఇంకేదైనా కారణం ఉండి ఉంటుందా అని అడుగుతాడు. సూర్య కాఫీ కప్ అందుకొని, లాఠీతో కొట్టించడం అనే ఒక్కటే కాదు, తనకి బాస్గా ఉన్నప్పుడు తన మీద కోపంతో ఆఫీసులో లీవ్స్ కూడా ఇవ్వకుండా వర్కింగ్ అవర్స్ పెంచి ఇబ్బంది పెట్టేవాణ్ణి కదా, ఇవన్నీ కలిపి ఇప్పుడు నా మీద ప్రతీకారం తీర్చుకుంటుంది అంటాడు బాధపడుతూ. కళ్యాణ్ కూడా కాఫీ కలుపుకొని సిప్ చేసి, అవి కాకుండా నీ మీద క్రాంతి అంత కోపంగా ఉండటానికి ఇంకా ఏదైనా కారణం ఉందేమోనని నా అనుమానం సూర్య అంటాడు డౌట్ పడుతూ. ఇంకేమైనా కారణాలు ఉండటానికి అసలు ఛాన్స్ ఏమీ లేదు కళ్యాణ్ గారు, క్రాంతిని ఇబ్బంది పెట్టానని చెప్పడం మీకు చిన్న విషయంలాగా అనిపించవచ్చు, కానీ అవి అనుభవించిన క్రాంతికి ఆ బాధ ఏంటో తెలుసు కదా, అవన్నీ మనసులో పెట్టుకొని ఇలా చేస్తుంది తప్ప ఇంకొక కారణాలంటూ ఏమీ లేవు అంటాడు. ఇవే కారణాలైతే త్వరలో క్రాంతి మనసు మారుతుంది అనుకోవడంలో డౌట్ లేదు సూర్య. కానీ సూర్య, నీతో ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడదామని రమ్మని చెప్పాను. క్రాంతి పుట్టినప్పటి నుంచి ధ ధనవంతుల అమ్మాయిలాగా పెరిగింది కదా, నిన్ను ప్రేమించిన కారణంగా కొన్నాళ్ళు మిడిల్ క్లాస్ లాగే జీవించింది. ఇప్పుడు కూడా క్రాంతిని అలా చూడాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో కొంత బాధ అనేది ఉంటుంది. పైగా క్రాంతిని కూడా ఎవరైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్, కానీ మీ భర్త ఏం చేస్తాడు అంటే ఆటో నడుపుతాడని చెప్పడానికి కాస్త చిన్నతనంగా కూడా అనిపించవచ్చు. అందుకని ఈ ఆటో అనేది కాకుండా ఇంకా ఏదైనా నీ డెవలప్మెంట్ గురించి ఆలోచించి చూడు అంటాడు. ఎగ్జాక్ట్లీగా నా మనసులో కూడా అదే ఉంది సార్. నా జీవితంలో ఇంకా ఏదైనా ఆశ ఉంది అంటే అది క్రాంతికి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవడమే. ఇలా ఆటో తిప్పుతూ కూర్చుంటే నా భార్య నేను అనుకున్నట్టుగా చూసుకోలేనని నాకు కూడా అర్థమవుతుంది. అలా అని చెప్పి ఇంకా ఏం చేయాలనేది కూడా అర్థం కావడం లేదు అంటాడు. పోనీ ఫైనాన్షియల్గా నన్నేమైనా సహాయం చేయమంటావా సూర్య అని అడుగుతాడు కళ్యాణ్. కళ్యాణ్ మోహన్ లేకపోతే నీకు బతికే లేదు అన్న జెస్సీ డైలాగ్స్ గుర్తొచ్చి, వద్దు కళ్యాణ్ గారు, నా స్వతహాగా
నేను పైకి రావాలని చూస్తున్నాను. మీ సహాయాన్ని కాదంటున్నానని మీరు వేరేగా అర్థం చేసుకోవద్దు అంటాడు. నేనేమి ఫ్రీగా ఇస్తానని అనడం లేదు కదా సూర్య. నువ్వు సంపాదించినాక నా అమౌంట్ నాకు తిరిగి ఇచ్చేసేయ్ అంటాడు కళ్యాణ్. అన్నీ అనుకున్నట్టుగా జరగవు కదా కళ్యాణ్ గారు. తిరిగి ఇవ్వలేకపోతే ఈ జన్మంతా ఆ బాధ నా మనసులో ఉండిపోతుంది. అయినా మీ సహాయం నేను తీసుకోవాలని అనుకొని ఉంటే అసలు ఈ ఆటో తిప్పకుండా మీ దగ్గరే జాబ్లో జాయిన్ అయ్యేవాడిని కదా. ప్లీజ్ మరొకసారి మీ సహాయాన్ని కాదంటున్నందుకు నన్ను క్షమించండి అంటాడు. ఇట్స్ ఓకే సూర్య. ఒకప్పుడు నేను కూడా నడి వీధిలో పడ్డవాడినే. కానీ నా మీద నాకున్న నమ్మకంతో నేను ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. మనోధైర్యంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలుగుతామని చెప్పడానికి నేనే ఉదాహరణ అంటాడు కళ్యాణ్. అవును కళ్యాణ్ గారు. క్రాంతి నా జీవితంలోకి రాకముందు నేను నిజంగానే అధైర్యంతో ఉన్నాను. కానీ క్రాంతి నా జీవితంలోకి వచ్చాక ఏదో కొత్త ఉత్సాహం నన్ను ఆవరించినట్టుగా ఉంది. ఇప్పుడు నేను నిజంగానే ధైర్యంగా ఉన్నాను అంటాడు నవ్వుతూ. అలా ఇద్దరు మాట్లాడుతూ కాఫీ తాగటం పూర్తి చేసి, ఓకే కళ్యాణ్ గారు, మళ్ళీ కలుస్తాను అని చెప్పి సూర్య లేస్తాడు. అప్పుడప్పుడు ఇంటికి వస్తుండు అంటాడు కళ్యాణ్. ప్రెగ్నెంట్తో ఉన్న అక్కని చూడకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా వస్తుంటాను. బాయ్ అని చెప్పి క్యాబిన్ డోర్ తీసుకుని బయటకొచ్చేసరికి ఈశ్వర్ వాళ్ళ మాటలు వింటూ అక్కడే నిలబడి ఉంటాడు. ఈశ్వర్ అక్కడ ఉండటం సూర్య ఆశ్చర్యంగా చూస్తుంటాడు. సూర్యని చూడగానే ఏదో అక్కడ డోర్ గ్లాస్ దుమ్ము క్లీన్ చేస్తున్నట్టుగా తుడుస్తూ ఉంటాడు ఈశ్వర్. నిజంగానే క్లీన్ చేయడానికే ఉన్నాడేమో అని అనుకుంటూ సూర్య కూడా నిర్లక్ష్యంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సూర్య వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వర్ కన్నింగా చూస్తూ, ఆ కళ్యాణ్ నీకివ్వాలనుకున్న అవకాశం నాకిచ్చి ఉంటే ఎంత బాగా యూజ్ చేసుకునేవాడినో. ఏంటో కలికాలం. లోకంలో నిజాయితీ పరులు ఎక్కువైపోతున్నారేమో అనిపిస్తుంది. ఇలా అయితే నా అలాంటి వాళ్ళు ఎలా బతకాలో ఏంటో అని అనుకుంటాడు. మోహన్ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి జ్యూస్ తీస్తుంటే, జ్యూస్ నేను తీస్తాను, ఇలా ఇవ్వరా అంటుంది శకుంతల గారు వచ్చి. పర్వాలేదులేమ్మా, నేను తీస్తానులే. బాబు నిద్రపోయాడా అంటూ ఆరెంజ్ జ్యూస్ తీస్తుంటాడు. స్నానం చేయించాను కదా, ఇప్పుడే నిద్రపోయాడు. చాలాసేపు వాళ్ళ అమ్మ కోసం వెతికి వెతికి నిద్రపోయాడు అని చెప్తుంది. అంతలో శ్రేయ రాకముందు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి అక్కడికి చేరుకొని, నమస్కారం సార్ అని చెప్తుంది. నమస్కారం, వచ్చావా? ఇక నుండి నువ్వు ఆఫీసులో స్వీపర్గా చేయొద్దులే, ఈ ఇంట్లోనే మళ్ళీ పని మనిషిగా జాయిన్ అవ్వు అంటాడు. సరే సార్ అంటుంది పని మనిషి. కిచెన్లోకి వెళ్ళి పని చూసుకో అని చెప్పి మోహన్ తన్ని పంపించి తీసిన జ్యూస్ గ్లాసులో పోసుకొని, శ్రేయ లేచి ఉండొచ్చు, వెళ్ళి తనకి ఇస్తాను అని చెప్పి జ్యూస్ గ్లాస్తో పైకి వెళ్తుంటాడు. మోహన్ అలా వెళ్తుంటే కొడుకుని కాస్త విచిత్రంగా చూస్తూ నిలబడుతుంది శకుంతల. ఏంటి వాడిని అలా చూస్తున్నావు అంటూ రామకృష్ణ గారు అక్కడికి వస్తారు. ఎప్పుడు వీడి శ్రేయ మీద కస్సు బుస్సులాడటం చూశాను, కానీ ఇలా సేవలు చేయటం చూడలేదు కదండి. అందుకే మోహన్ ఇవాళ నాకు కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు అంటుంది. మనవాడు మరీ అంత దుర్మార్గుడు కాదులేవే. కష్టసుఖాలు అర్థం చేసుకుంటూ ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో వాడికి బాగా తెలుసులే అంటాడు రామకృష్ణ గారు. మోహన్ జ్యూస్ గ్లాస్తో రూంలోకి వెళ్ళేసరికి శ్రేయ అప్పుడే స్పృహలోకి వస్తూ నిదానంగా కదులుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు శ్రేయ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? సూర్య ఎవరి సహాయం తీసుకోకుండా ఫైనాన్షియల్గా ఎదిగే అవకాశాలు వస్తాయా? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.